క్లారిటీ ఏం లేదు కదా. విజయవాడ గుంటూరు వీటిని అమరావతిలో కలుపుతానని ఏమన్నా అంటున్నారా? రాజధానిలో కలిసిపోబోతున్నా ఈ రెండు అన్నారుగా, విజయవాడ గుంటూరు. మంగళగిరి ఎప్పుడో ఉంది. విజిటిఎం అనేది ఆల్రెడీ విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అనేది సిఆర్డిఏలో పార్ట్. అదంతా సిఆర్డిఏని. అవును, తెనాల్లో మీకు కావాలన్నా సరే సిఆర్డిఏ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అదంతా దాంట్లోనే. దాని మొత్తాన్ని రాజధాని అయితే గనక మొన్న గద్దె రామ్మోహన్ కేసినేని వెళ్ళి గ్రేటర్ విజయవాడని ఎందుకు అడిగినట్టు? ఇంకోటి, ఇది జరుగుతున్నది అనేటట్టయితే ఫస్ట్ ప్రజలకి చెప్పండి అయ్యా, బౌండరీస్ ఏంటి, ఎక్కడి నుంచి జగ్గేపేట దగ్గర నుంచి బిగినయ్యి ఏలూరు దాకా ఉంటుంది, లేదు నందిగామ దగ్గర నుండి బిగినయ్యి ఉయ్యూరు దాకా ఉంటుంది, ఇటు పక్కన ఆగిరిపల్లి దగ్గర నుంచి బిగినయ్యి ఇటు పక్కన గుంటూరు అవుట్స్కట్స్ దాకా ఉంటుంది. ఇట్లా లెక్క చెప్పాలి కదా. ఇదంతా రాజధాని అనేది ఎందుకు చెప్పట్లేదు? పైగా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేశారట ఆల్రెడీ, న్యాయశాఖ ఫైల్ ఓకే చేసేసిందని చెప్పారు. తర్వాత మళ్ళీ 2019 14 కాదు 2024 నుంచి అన్నారు. ఈ 10 ఏళ్లలో రాజధాని కోసం ఇచ్చినటువంటి డబ్బుల గురించి చర్చ వచ్చిందని నేను అప్పుడే చెప్పా. అది టు బీ క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ లేదు, అది హైదరాబాదు. టు బీ క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చిన నిధుల కింద రాసుకుంటారు తప్పించి క్యాపిటల్ అని రాయరు.